నంద్యాల జిల్లా అవుకులో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. అవుకులో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ శాఖ పరిధిలో ఉంది. అయితే గతంలో చల్లా కుటుంబం ఏకపక్షంగా రైతు సంఘం వారితో కలిసి బ్రహ్మోత్సవాలు నిర్వహించేది. ఈ ఏడాది దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీన్ని చల్లా కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నకేశ్వర స్వామి రథం ఎప్పటిలాగే వారి ఇంటి ముందు నుంచి వెళ్తూ వారి ఇంటి ముందు ఆగాల్సి ఉంటుంది. కానీ అలా ఆగకపోవడంతో టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శిపై ఘర్షణకు దిగారు. ఈ ఘటనపై చల్లా విఘ్నేశ్వరరెడ్డితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అవుకు పట్టణంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రథోత్సవం విషయంలో చల్లా కుటుంబమే చాలా ఏళ్ళ నుంచి కూడా రైతు సంఘాల వాళ్ళతో నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం దేవాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం ఉంది కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళు ఒక ఉత్సవ కమిటీని వేసి రథోత్సవం నిర్వహిస్తున్న క్రమంలో ఈ చల్లా కుటుంబాన్ని కూడా ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోలేక తమదే యథావిధిగానే మళ్ళీ మునుపట్లాగానే ఈ రథోత్సవాన్ని రైతు సంఘాల వాళ్ళ ద్వారానే చేయించాలని అయితే ప్రయత్నాలు చేసినారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు అందుకు నిరాకరించడంతో ఈ చెల్లా అభిమానులు కూడా ఎలాగైనా సరే మళ్ళీ మన చేతికే రావాలి ఈ నిర్వహణ అంతా కూడా అని ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలోనే రథోత్సవం ఎప్పటిలాగానే చెల్లా నివాసం ముందు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అయితే చెల్లా విఘ్నేశ్వరరెడ్డి అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు ఆయన ఇక్కడ రథం నిలపకూడదు, వెంటనే వెళ్లిపోవాలని కూడా టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కూడా ఘర్షణకు దిగి ఆయనతో గొడవడంతో బాధితుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి చెల్లా విఘ్నేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని బేతంచెర్ల పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో కొంత వివాదం అయితే సద్దుమణిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.